హాయ్ అందరికీ. మన డైలీ వేర్ గోల్డ్‌ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చూపిస్తున్నా చూసేయండి. నా చైను, ఇంకా ఇయర్ రింగ్సు, ఫింగర్ రింగ్స్ అన్నీ కొంచెం కలర్ పోయి అంటే మురికి పట్టేసున్నాయి. సో, అందుకని చెప్పేసి నేను ఈ టిప్పు ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఉన్న ఈ గోల్డ్‌లో మనము ఒక బౌల్‌లో వేసేసుకొని, ఒక చెంచా బేకింగ్ సోడా అండి, వంట సోడా వేసుకొని, అలాగే ఒక చెంచా సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను ఒక నిమ్మకాయి పిండేస్తున్నానన్నమాట. ఫుల్ నిమ్మకాయి, బేకింగ్ సోడా, ఉప్పు, నిమ్మకాయి ఇలా మనకి బబుల్స్‌లా పొంగుతా ఉంటది కదా! సో, ఇదంతా వేసేసి ఆ తర్వాత కొంచెం సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అండి. మనం వాషింగ్ మిషన్‌లో వేసుకుంటాం కదా బట్టలు ఉతకడానికి. అదేదైనా. ఆ తర్వాత ఒక టీ గ్లాస్ అంతా వెనిగర్ వేసుకోవాలి. చూసారు కదా ఎలా పొంగుతుందో వెనిగర్ వేయటం వల్ల. ఒకసారి మొత్తం కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నేను దీన్ని ఇలా పొంగనివ్వాలనమాట. లోలో, మీడియంలో పెట్టుకోవాలి స్టవ్‌ని. ఇలా ఒకసారి కలుపుతూ ఉండండి. చూసారు గదా! మంచి షైన్ వచ్చింది. ఒక్కసారి అలా వేయగానే మంచి కలర్‌తో వచ్చినాయనమాట. నాది రియల్‌గా చూస్తే మాత్రం చాలా డార్క్ అయిపోయింది. మురికి పట్టేసి చైను. ఇలా పొంగుతున్నప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్‌లో పెట్టేసేయండి సరిపోతుంది. చాలా బాగా వర్క్ అయిందండి. అందుకే నేను ఈ వీడియో చేశాను. ఇలా ఒక 7 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల మంచిగా క్లీన్ అవుతుందనమాట. బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా అవన్నీ పోతాయనమాట. పసుపు వల్ల యాంటీ బ్యాక్టీరియల్ పనిచేస్తది వీటికి కూడా. చూసారు గదా! ఇది కూడా ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ముంచేసి అలా స్టవ్ మీద ఉంచండి. ఇలా దగ్గర పడ్డాక ఒక వేరే బౌల్‌లో చల్లటి నీళ్ళు తీసేసుకొని ఈ పసుపు ఇదంతా మనము కడిగేసేసుకుందాము. దాంట్లో వేసేసి నేనిది స్పూన్‌తోనే వేశానండి. చేత్తో పట్టుకోవద్దు. కాలిద్ది కాబట్టి స్పూన్‌తో వేసేసుకున్నాను. వేసేసుకొని చేత్తో అటు ఇటు చిలక్కొడతా ఉండాలనమాట. అయి మొత్తం ఆ పసుపంతా బయటకొచ్చేసేలాగా మొత్తం కడిగేసేయాలి. చాలా కొత్తగా ఎంత షైన్ అవుతుందంటే నేనే నమ్మలేకపోయానండి. అంత బావుందనమాట నాకు ఈ చైను, ఇయర్ రింగ్సు, ఇంకా ఫింగర్ రింగ్స్ అన్నీ మంచి షైన్‌లో కంచి కలర్‌లోకొచ్చినియి. చూసారు గదా! చాలా బాగుంది. ఈ టిప్ మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మకాయతో సరిపోతుంది. నిమ్మకాయి, సర్ఫ్ ఎక్సెల్ అలాగే వంట సోడా ఇవి సరిపోతాయన్నమాట. సాల్ట్ 2 సార్లు కడిగాను. కడిగేసి ఇంకోసారి గూడా బాగా పసుపంతా పోయేలాగా మంచిగా కడుక్కోవాలి. ఎటువంటి కలర్ లేదండి. ఇది మెరవడానికి నా చైను చూసారు గదా! మంచి షైన్‌తో బాగొచ్చింది. దీన్ని ఒక క్లాత్‌లో తీసుకున్నాను. వైట్ క్లాత్‌లో. నాకైతే డైరెక్ట్ రియల్‌గా చూస్తుంటే అస్సలు నేను నమ్మలేకపోయానండి. అంత కలర్ వచ్చిందనమాట. చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా! నా రింగ్సు, ఇంకా మంగళసూత్ర చైన్ చాలా బాగా మంచి షైన్‌తో ఉన్నాయి. ఈ తడంతా పీల్చుకునేలాగా మంచి టవల్ తీసుకొని తుడిచేసుకోవాలి. చూసారు గదా! ఎంత చక్కగా మొత్తం మంచిగా కొత్త చైన్ ఎలా ఉంటదో అలా ఉందనమాట. దీన్నిప్పుడు నేను ఇంకా పింక్ పేపర్‌లో పెట్టి చూపిస్తున్నాను మీకు. గోల్డ్ తెచ్చినప్పుడు ఎలా ఉంటదో, ఆ పేపర్‌లో పెట్టి నేను చూపిస్తున్నాను చూసేయండి. చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తేనే మన ఛానల్‌ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దీనికైతే రిక్వెస్ట్ చేయను. నాకైతే ఈ టిప్ బాగా నచ్చిందండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని ఫాలో చేయండి.